హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు శనివారం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఛానల్లో తెలుగు శనివారం గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ఇదే టైంకు ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సరేనా? చూడండి, టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్. భారతదేశం బ్రిక్స్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అకాడమిక్ ఫోరం, చూడండి, ఇండియాస్ బ్రిక్స్ ప్రెసిడెన్సీలో 18th బ్రిక్స్ అకాడమిక్ ఫోరం సరేనా ఎక్కడ ప్రారంభమైంది? లక్నో, ఉత్తరప్రదేశ్లో ఈ 18వ బ్రిక్స్ అకాడమిక్ ఫోరం అనేది ప్రారంభమైంది. సరేనా? వేదిక లక్నో, ఉత్తరప్రదేశ్. దీనికి భారతదేశం అధ్యక్షత వహించింది. ఆడ క్వశ్చన్ లో డిస్కస్ చేద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 23 నుంచి 25 వరకు. సరేనా? 23 నుంచి 25 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సిబిఆర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లో ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? చూడండి, అగెనెస్ట్ డ్రగ్స్ అనమాట, డ్రగ్ ట్రాఫికింగ్ కి అగెనెస్ట్ గా ప్రారంభించింది. ఆపరేషన్ పేరేమిటి అంటే ఆపరేషన్ ఆన్సర్ బి బ్లాక్ హ్యాక్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. భారత తన స్వదేశీ AK-203 రైఫిల్ ను షేర్ పేరుతో ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశపు తన సొంత స్వదేశీ సరేనా తన స్వదేశీ AK-203 రైఫిల్ ను షేర్ పేరుతో ఎక్కడ విజయవంతంగా ప్రారంభించింది? క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు. పేరు వచ్చి షేర్, పేరుతో ఎక్కడ విజయవంతంగా ప్రారంభించింది అంటే చూడండి, ఆన్సర్ బి అమేథీ, ఉత్తరప్రదేశ్. సరేనా? ఉత్తరప్రదేశ్ లో దీన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరాండ్ కప్ టైటిల్ ను రికార్డు స్థాయిలో 17వ 17th టైం ఏ జట్టు గెలుచుకుంది? డ్యూరాండ్ కప్. చూడండి, ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది. ఏ జట్టు అంటే ఆన్సర్ బి ఈస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొదటి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ ఏ సంస్థ తయారు చేసింది? చూడండి, విచ్ ఆర్గనైజేషన్ ప్రిపేర్డ్ ఇండియా ఫస్ట్ సాయిల్ టెక్స్చర్ మ్యాప్ అంటే ఆన్సర్ బి NBSS LUP నాగపూర్. సరేనా? భారతదేశపు మొదటి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ ను తయారు చేసింది NBSS LUP, నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్, LUP. నెక్స్ట్ క్వశ్చన్. బీజింగ్ లో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ లో ఉస్సేన్ బోల్ట్ 100 మీటర్ల రికార్డును ఏ రోబోట్ బదులుకొట్టింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉస్సేన్ బోల్ట్ యొక్క 100 మీటర్ల రికార్డును ఏ రోబోట్ బదులుకొట్టింది వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ లో అంటే ఆన్సర్ బి టియాగాంగ్ అల్ట్రా. ఎక్కడ జరిగిందంటే బీజింగ్, చైనాలో జరిగింది. ఓటీ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ లో రోబోట్ వచ్చి టియాగాంగ్ అల్ట్రా. చూడండి, 100 మీటర్స్ రికార్డు సమయం వచ్చి 9.39 సెకండ్స్, 69 కాదు, 9.39 సెకండ్స్. సరేనా? ఉస్సేన్ బోల్ట్ రికార్డు వచ్చి 9.58 సెకండ్స్ అనమాట. దీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఏది అంటే టియాగాంగ్ అల్ట్రా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. GRSE భారత నౌకాదళం కోసం నిర్మించిన తదుపరి తరం, చూడండి, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్ INS సంఘమిత్ర. INS సంఘమిత్రను ఎక్కడ ప్రారంభించింది అంటే ఆన్సర్ సి కోల్కతా. ఆన్సర్ సి కోల్కతాలో INS సంఘమిత్రను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. 21వ శతాబ్దంలో భారత టెస్ట్ జట్టుకు ఆరంగేటం చేసిన అత్యంత వృద్ధ ఆటగాడిగా ఎవరు నిలిచారు? హూ బికేమ్ ద ఓల్డెస్ట్ ప్లేయర్ టు మేక్ హిజ్ డెబ్యూట్ ఫర్ ఇండియా టెస్ట్ టీమ్ ఇన్ ద 21st century? ఎవరు అంటే ఆన్సర్ ఏ శరణ్ జైన్. చూడండి, వయసు వచ్చి 25 సంవత్సరాల 229 రోజులు. సరేనా? అత్యంత ఏజ్డ్ ప్లేయర్ గా 25 సంవత్సరాల 229 రోజులు. అశ్విన్ వచ్చి రవిచంద్రన్ అశ్విన్ వచ్చి 25 సంవత్సరాల 9 days అనమాట. 9 days. ఇతను వచ్చి 229 days. సరేనా? ఆన్సర్ ఏ శరణ్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2025 ఎవరిని సత్కరించారు అంటే ఆన్సర్ బి మేజర్ అభిలాష బ్యారక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ప్రపంచంలో 5వ అతిపెద్ద షేర్ మార్కెట్ గా ఏది నిలిచింది? విచ్ రీసెంట్లీ బికెమ్ ద వరల్డ్స్ 5th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఆన్సర్ బి తైవాన్. ఆన్సర్ బి తైవాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశ నైబరింగ్ కంట్రీ, పొరుగు దేశం అనమాట, నైబరింగ్ కంట్రీ చెందిన ఎలిఫెంట్స్ ఇన్ ద ఫాగ్ సినిమా బృందానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీ అవార్డు అనేది లభించింది. ఆ నైబరింగ్ కంట్రీ ఏదనమాట? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ బృందానికి సరేనా జ్యూరీ అవార్డు లభించింది. ఈ నైబరింగ్ కంట్రీ ఏది అంటే ఆన్సర్ బి నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నీరజ్ చోప్రా నేతృత్వంలోని 23 మంది భారత క్రీడాకారుల బృందం ఏ దేశంలో జరిగిన పోటీలో పాల్గొంది? చూడండి, ఇటీవల నీరజ్ చోప్రా నేతృత్వంలోని 23 మంది 23 మెంబర్ అనమాట క్రీడాకారుల బృందం ఏ దేశంలో జరిగిన పోటీలో పాల్గొంది అంటే ఆన్సర్ బి హాంకాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల చర్చలో ఉన్న కౌసర్ నాగ్ యాత్ర, చూడండి, కౌసర్ నాగ్ యాత్ర ఎక్కడ ప్రారంభమైంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైంది.
సరేనా, జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మాతృ సంక్షేమ సహాయాన్ని బలోపేతం చేయడానికి, చూడండి, స్ట్రెంథన్ మెటర్నల్ వెల్ఫేర్ సపోర్ట్ అనమాట. మాతృ సంక్షేమ సహాయాన్ని బలోపేతం చేయడానికి గర్భిణీ మిత్ర కోర్సును ఎవరు ప్రారంభించారు అంటే ఆన్సర్ బి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఢిల్లీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఢిల్లీ అనేది గర్భిణీ మిత్ర కోర్సును ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ లో ఉస్సేన్ బోల్ట్ 100 మీటర్ల రికార్డును అధిగమించింది. ఈ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఎక్కడంటే ఆన్సర్ బి, బీజింగ్, చైనాలో ఈ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ అనేవి ప్రారంభించాయి. అయితే బ్రేక్ చేసిన హ్యూమనాయిడ్ రోబోట్ ఏది అంటే టియాగాంగ్ అల్ట్రా. నెక్స్ట్ క్వశ్చన్, కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ ప్రకారం ఆసియా పసిఫిక్ డేటా సెంటర్ మార్కెట్ లో భారతదేశానికి ఏ స్థానం లభించింది? అకార్డింగ్ టు కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్, వాట్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ ద ఆసియా పసిఫిక్ డేటా సెంటర్ మార్కెట్ అంటే ఆన్సర్ బి, సెకండ్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన ఇండియాస్ ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రమ్ ఎట్ ఆమ్స్టర్డామ్, ఇండియా ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రమ్ ఎట్ ఆమ్స్టర్డామ్ పుస్తక రచయిత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, కే ఆర్ముఖం. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ ఏ, కాజలి మెజో. చూడండి, కేరళకు చెందినవారు. ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కేరళకు చెందినవారు మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ ను గెలుచుకున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్ మంత్రిత్వ శాఖ చెందిన ఏఐఐఏ ప్రారంభించిన గర్భిణీ మిత్ర కోర్సు దేనికి సంబంధించింది? చూడండి, గర్భిణీ మిత్ర కోర్సు దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ ఏ, ఆయుర్వేదిక్ బేస్డ్ మెటర్నల్ వెల్ఫేర్ సపోర్ట్, ఆయుర్వేద ఆధారిత ప్రసూతి ఆరోగ్య సహాయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 లో ప్రపంచంలోని టాప్ 5 వాటర్ యూటిలిటీలో స్థానం పొందిన భారతీయ వాటర్ బోర్డు ఏది? చూడండి, విచ్ ఇండియా వాటర్ బోర్డ్ వాజ్ ర్యాంక్డ్ అమాంగ్ ద వరల్డ్ టాప్ 5 వాటర్ యూటిలిటీస్ ఎట్ ద గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 అంటే ఆన్సర్ బి, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు. సరేనా, బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాస్కోలో ఏ సమావేశానికి సహా అధ్యక్షత వహించారు? విచ్ మీటింగ్ డిడ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కో-చైర్ ఇన్ మాస్కో అంటే ఆన్సర్ సి, 27వ భారత రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశం, ఇంటర్ గవర్నమెంటల్ 27th ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మీటింగ్ అనమాట. దీనికి కో-చైర్ చేశారనమాట, సహా అధ్యక్షత అనేది వహించారనమాట. చూడండి, విదేశాంగ మంత్రి వచ్చి ఎస్ జయశంకర్, సమావేశం 27వ భారత రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మీటింగ్ అనమాట. ఎక్కడ జరిగిందంటే మాస్కో, రష్యాలో జరిగింది. భారత రష్యా సంబంధాలకు సంబంధించిన సమావేశం అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లో డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏ ఆపరేషన్ ను ప్రారంభించింది? చూడండి, డిస్కస్ చేసాం. ఆన్సర్ సి, ఆపరేషన్ బ్లాక్ హక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో తొలి ప్రత్యేక క్యాబినెట్ స్థాయి ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఇది? విచ్ స్టేట్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఇండియా ఫస్ట్ డెడికేటెడ్ క్యాబినెట్ లెవెల్ ఏఐ డిపార్ట్మెంట్ అంటే ఆన్సర్ సి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చూడండి, రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికైన 2వ భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? సెకండ్ ఇండియా ఉమెన్స్ సైంటిస్ట్ టు బి ఎలక్టెడ్ యాజ్ ఏ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ అంటే ఆన్సర్ బి, సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలో 2వ అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ను ఎక్కడ ప్రారంభించింది? చూడండి, సెకండ్ లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS ను ఎక్కడ ప్రారంభించింది అంటే ఆన్సర్ ఏ, ఖావ్డా, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏ రాష్ట్రంలోని దంగేవాలా ఫీల్డ్ గ్యాస్ అన్వేషణ చేసింది? సరేనా, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ను చేసింది, కనుక్కుంది అంటే ఏ రాష్ట్రంలో అంటే ఆన్సర్ బి, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ JNCASR, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోటీన్ ఇమేజింగ్ కోసం ఏ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ బి, క్లేవబుల్ లైట్ ఎరేజ్డ్ యాంటీబాడీ రిపోర్టర్ క్లియర్ ను రెడీ చేసింది అనమాట, అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఇస్రో రిలీజ్డ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద హాప్ ఎక్స్పెరిమెంట్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మిషన్?
అంటే చూడండి, ఇస్రో హాప్ ప్రయోగం సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఈ హాప్ ప్రయోగం ఏ మిషన్ కు సంబంధించింది అంటే ఆన్సర్ బి చంద్రయాన్ 3. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చంద్రయాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చలో ఉన్న వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఇటీవల చర్చలో ఉన్న వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ నిర్వహించబడింది అంటే ఆన్సర్ బి అహ్మదాబాద్, గుజరాత్ నిర్వహించబడింది. అహ్మదాబాద్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్ పుస్తకం ఎవరికి సంబంధించింది? రచయిత ఎవరు? చూడండి ఆన్సర్ బి పిపి సత్యన్. చూడండి తెలుగులో లేదు, పిపి సత్యన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కృత్రిమ మేధస్సు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్యూ ఫోర్స్ మరియు కౌటిల్య అప్లికేషన్లను ఎవరు ప్రారంభించారు? క్యూ ఫోర్స్ మరియు కౌటిల్య అప్లికేషన్స్ అంటే ఆన్సర్ సి భారత్ సైన్యం, ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫెడరేషన్ కప్ చూడండి ఫెడరేషన్ కప్ 2026 లో దేవా మీనా మరియు కుల్దీప్ కుమార్ ఏ క్రీడలో సంయుక్త జాతీయ రికార్డును సాధించారు అంటే ఆన్సర్ బి పోల్ వాల్ట్. ఏ క్రీడలో అంటే పోల్ వాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్రం చొరబాట్ల కారణంగా జనసాంఖ్యక మార్పులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద హై లెవెల్ కమిటీ రీసెంట్లీ కన్స్టిట్యూటెడ్ బై ద సెంటర్ టు స్టడీ డెమోగ్రాఫిక్ చేంజెస్ కాజ్డ్ బై ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఆన్సర్ బి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవలేకర్. చూడండి కుదిరితే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపు సాయంత్రం 6 గంటలకు. అంతవరకు టేక్ కేర్, జై హింద్.